ఈ వీడియోలో వచ్చేసి క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అనేది మనకి కమ్యూనికేషన్ సబ్జెక్ట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. దీని షార్ట్కట్లో మనం సిడిఎఫ్ అయితే అంటాం అనమాట. ఈ సిడిఎఫ్ గురించి ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గాను ప్లస్ సెమ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది చాలామంది కష్టంగా ఉంటుంది, బట్ ఇది చాలా ఈజీ అనమాట. ఈ వీడియోలో నేను దీన్ని ఈజీగా ఎలా నేర్చుకోవాలో చెప్తానమాట. ఫస్ట్ ఈ సిడిఎఫ్ గురించి డెఫినేషన్ చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమాట. ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం సిడిఎఫ్ అంటే ఏందో నేర్చుకుందాం. ఫస్ట్ సిడిఎఫ్ కాడికి ముందు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైనట్లయితే నెక్స్ట్ సిడిఎఫ్ ఈజీగా అర్థం అవుద్ది. సపోజ్ మన దగ్గర 3 కాయిన్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 3 కాయిన్స్ని అట్ ఎ టైం టాస్ చేసాం అనుకోండి. ఓకే, అట్ ఎ టైం టాస్ చేసాం అనుకోండి. అప్పుడు వచ్చే శాంపుల్ స్పేస్ ఏంటి? 3 కాయిన్స్ 3 హెడ్సే పడవచ్చు. ఫస్ట్ ప్రాబిలిటీ వచ్చేసి 3 హెడ్సే పడవచ్చు. నెక్స్ట్ హెడ్ టైల్ పడవచ్చు. నెక్స్ట్ హెడ్ టైలు హెడ్ పడవచ్చు. నెక్స్ట్ టైలు హెడ్ నెక్స్ట్ హెడ్ టైలు నెక్స్ట్ టైలు హెడ్ నెక్స్ట్ టైలు ఇదనమాట శాంపుల్ స్పేస్. ఇప్పుడు ఈ శాంపుల్ స్పేస్ ఉంది కదా, ఈ శాంపుల్ స్పేస్ నుంచి నేను ఒక ర్యాండమ్ వేరియబుల్ని అయితే డెరైవ్ చేయబోతున్నాను. ఈ శాంపుల్ స్పేస్ నుంచి ఎలాగా ర్యాండమ్ వేరియబుల్ డెరైవ్ చేయాలో ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులు చెప్పాను. అది చూడకపోతే ఇబ్బంది లేదు, ఇక్కడ కూడా చెప్తాను చూడండి. సపోజ్ ఒక ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అనే ర్యాండమ్ వేరియబుల్ అనుకుంటే, ఈ ఎక్స్ అనే ర్యాండమ్ వేరియబుల్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ టైల్స్ ఇన్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. నెంబర్ ఆఫ్ టైల్స్ ఇన్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ని ఇండికేట్ చేస్తుంది అనుకోండి. అప్పుడు ఈ శాంపుల్ స్పేస్లో కంపేర్ చేసినట్లయితే ఫస్ట్ సెట్లో ఎన్ని టైల్స్ ఉన్నాయి? 0 టైల్స్. నెక్స్ట్ సెట్లో ఒక టైల్ ఉందన్నమాట. దాని తర్వాత సెట్లో ఒక టైలు, దాని తర్వాత ఒక టైలు, దాని తర్వాత 2 టైల్స్ ఉన్నాయి, దాని తర్వాత 2 టైల్స్, దాని తర్వాత 3 టైల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఒక ర్యాండమ్ వేరియబుల్. ఈ ర్యాండమ్ వేరియబుల్ ఏమి ఇండికేట్ చేస్తుంది? నంబర్ ఆఫ్ టైల్స్ ఇన్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఇదైతే ఇండికేట్ చేస్తుంది కదా. ఇప్పుడు సపోజు ఇదే ర్యాండమ్ వేరియబుల్ని ఈ విధంగా రాయండి అనమాట. ఎగ్జాంపుల్, ఈ ఫస్ట్ దాన్ని x1 అనుకోండి, నెక్స్ట్ x2 అనుకోండి, థర్డ్ దాన్ని x3 అనుకోండి, ఫోర్త్ దాన్ని x4, x5, x6, x7 ఈ విధంగా అనుకోండి. ఇప్పుడు మనకి క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను. సిడిఎఫ్ అంటే మనకి సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ అనమాట. ఇప్పుడు సపోజు ఇక్కడ ఇన్ని వాల్యూస్ ఉన్నాయనుకోండి, నాకు x4 వరకు సిడిఎఫ్ కావాలనుకోండి. సపోజ్ x4 వరకు మనకుండే సిడిఎఫ్ కనుక్కోవాలనుకోండి, x4 వరకు. అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా x4 కాడికి ముందు ఉన్న ప్రాబిలిటీస్ అన్నిటిని x4 ప్రాబిలిటీతో యాడ్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, సపోజ్ x4 కాడికి ముందుండేది ఏంది? x1 ఉంది, x2 ఉంది, x3 ఉంది, దాని తర్వాత అదే ఆ వాల్యూ x4 ఉందన్నమాట. ఫస్ట్ x1 ప్రాబిలిటీ ఏంటి? p ఆఫ్ x1. నెక్స్ట్ x2 ప్రాబిలిటీ p ఆఫ్ x2. x3 ప్రాబిలిటీ p ఆఫ్ x3 ప్లస్ p ఆఫ్ x4. వీటిలన్నిటిని కలిపితే వచ్చే వాల్యూనే క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటాం అనమాట. అర్థమైందా? ఇది జస్ట్ సింపుల్గా చెప్పాను. ఇప్పుడు నేను మంచి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, మీకు క్లియర్గా అయితే అర్థం అవుద్ది. చూడండి, ఇప్పుడు సపోజ్ మీరు ఈ సిడిఎఫ్ని మనం మ్యాథమెటికల్గా ఎలా డొనేట్ చేస్తామంటే, సిడిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఈ కింద ఉంది కదా క్యాపిటల్ ఎఫ్ ఎక్స్, దీన్ని ఏమంటామంటే ర్యాండమ్ వేరియబుల్ అంటాం. ఈ లోపల ఉంది కదా స్మాల్ ఎక్స్, దీన్ని ర్యాండమ్ వేరియబుల్ యొక్క వాల్యూ అంటాం అనమాట. నేను ఇందాక చూపించాను, ఒక ర్యాండమ్ వేరియబుల్లో చాలా వాల్యూస్ ఉన్నాయి, లైక్ x1, x2, x3, x4 అండ్ సో ఆన్ xn వరకు ఉన్నాయి అనుకోండి వాల్యూస్. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ర్యాండమ్ వేరియబుల్కి సిడిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూపిస్తా చూడండి. ఎఫ్ఎక్స్ ఆఫ్ సపోజ్ x4 అనుకోండి. నేను ఆల్రెడీ చెప్పా కదా, ఈ స్మాల్ ఎక్స్ అంటే ఏంటంటే ఏదో ఒక వాల్యూ అనమాట. ఈ క్యాపిటల్ ఎక్స్ అంటే ర్యాండమ్ వేరియబుల్. ఈ ర్యాండమ్ వేరియబుల్లో x1, x2, x3, x4 అనే ర్యాండమ్ వాల్యూస్ ఉన్నాయి కదా. నేను ఎగ్జాంపుల్ x4 అనే వాల్యూ తీసుకున్నాను అనమాట. అప్పుడు మనకు సిడిఎఫ్ ఏమవుద్ది? ఎఫ్ఎక్స్ ఆఫ్ x4 ఈక్వల్ టు, చూడండి ఇక్కడ x4 కాడికి ముందే ఏమేమి ఉన్నాయి చూసుకోవాలి. x1, x2, x3, నెక్స్ట్ ఏముంది? x4. అంటే అప్ టు x4 దాకా ఉండే ప్రాబిలిటీస్
ఇవి వాల్యూస్ అనమాట. వీటి ప్రాబిలిటీస్ అన్నిటిని యాడ్ చేయాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే పి ఆఫ్ x1 ప్లస్ పి ఆఫ్ x2 ప్లస్ పి ఆఫ్ x3 ప్లస్ పి ఆఫ్ x4 ఇదే అనమాట. ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చిన రిజల్ట్నే మనం సిడిఎఫ్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటాం. ఒకవేళ ఇక్కడ x4 బదులు x3 తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్ టు x3 వరకు యాడ్ చేయాలి. ఈ x4ని పి ఆఫ్ x4ని ఎలిమినేట్ చేసేయాలి. అప్ టు x3 వరకు యాడ్ చేయాలన్నమాట. అంటే అర్థమైందా? అంటే మనం ఏ వాల్యూని అయితే తీసుకుంటున్నామో అప్ టు దట్ వాల్యూ మనకి ఆ ర్యాండమ్ వేరియబుల్లో ఉన్న ప్రాబిలిటీస్ అన్నిటిని యాడ్ చేసినట్లయితే దాన్నే క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటాం అనమాట. అర్థమవుతుందా? ఇదే క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫంక్షన్ యొక్క డెఫినేషన్. మీరు మళ్ళీ ఏం కొత్తగా నేర్చుకోవలేదు, దీని డెఫినేషన్ చెప్తా చూడండి. ది క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ CDF of random variable x may be defined as the probability that the random variable takes a value less than or equal to small x. ఈ స్మాల్ ఎక్స్ అనేది డిఫైన్ చేస్తాం కదా. స్మాల్ ఎక్స్ అంటే ఇక్కడ x4, కొన్ని దగ్గర x3 అయి ఉండొచ్చు, లేకపోతే x5 అయి ఉండొచ్చు, లేకపోతే సపోజ్ xn అయి ఉండొచ్చు. అంటే ఈ స్మాల్ ఎక్స్ కాడికి ఉండే వాల్యూస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ ఈ ప్రాబిలిటీ అన్నిటిని యాడ్ చేసినట్టయితే దాన్ని సిడిఎఫ్ అంటే అంటాం అనమాట. మీకు ఈ సిడిఎఫ్ అంటే ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు దీని ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. మనకు ఆల్రెడీ తెలుసు కదా, సిడిఎఫ్ని ఎలా రాయొచ్చు? ఎఫ్ఎక్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ రాసామనుకోండి. అప్పుడు దీన్ని ఇంకొక విధంగా ఎలా రాయొచ్చు? సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to k పి ఆఫ్ xn. అంటే అన్ని ప్రాబిలిటీస్ని అప్ టు ద వాల్యూ ఆఫ్ k యాడ్ చేస్తున్నాం కదా సిడిఎఫ్లో. సో దీన్ని సింప్లిఫైగా ఈ విధంగా సమ్మేషన్లో పెట్టి రాయొచ్చు అనమాట. ఇప్పుడు దీనికి ప్రాపర్టీస్ చూసుకుందాం. ప్రాపర్టీస్ కూడా చాలా ఈజీగా ఉంటాయి మనకి. వన్స్ ఈ కాన్సెప్ట్ అర్థమైనట్లయితే ప్రాపర్టీస్ చాలా ఈజీ అనమాట. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసినట్టయితే ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? అన్ని ప్రాబిలిటీస్ని యాడ్ చేస్తే వచ్చిన రిజల్టే ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ అనమాట. అంటే ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ కూడా వాల్యూ దేనికి దేనికి మధ్యలో ఉంటుంది? ప్రాబిలిటీ అంటే దేనికి దేనికి మధ్యలో ఉంటుంది? 0కి 1కి మధ్యలో ఉంటాయి కదా దాని ప్రాబిలిటీ అనేది. 0కి 1కి మధ్యలో ఉండే వాల్యూస్నే అంటే ప్రాబిలిటీ. దేనికైనా ప్రాబిలిటీ దేనికి దేనికి మధ్యలో ఉంటుంది? 0 అయినా ఉంటుంది, లేకపోతే 1 అయినా ఉంటుంది, లేకపోతే 0కి 1కి మధ్యలో అయినా ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ అనేది కూడా ప్రాబిలిటీస్నే యాడ్ చేసిన రిజల్ట్ దీంట్లో స్టోర్ అవుతుంది. కాబట్టి మనం ఈ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కూడా 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటుంది అనమాట. అంటే ఈ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి 0కి 1కి మధ్యలో ఉండొద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎక్స్ ఆఫ్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు 1. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇన్ఫినిటీ అంటే ఏంటి? వాల్యూ ఇన్ఫినిటీ తీసుకున్నాం అంటే ఆల్మోస్ట్ అన్ని వాల్యూస్ కవర్ అయిపోతాయి అనమాట. అంటే అన్ని ప్రాబిలిటీస్ని యాడ్ చేసేస్తాం. ప్రాబిలిటీస్ మొత్తం యాడ్ చేస్తే ఫైనల్ ప్రాబిలిటీ వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది అనమాట. మనకు తెలుసు ప్రాబిలిటీ అన్ని ప్రాబిలిటీస్ని యాడ్ చేస్తే మనకి వాల్యూ 1 వస్తుంది. దీన్నే చెప్పాలంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎలా చెప్పొచ్చు అంటే, సపోజ్ ఒక ఈవెంట్ జరగడానికి ప్రాబిలిటీ పి ఆఫ్ ఈ అనుకోండి, అది జరగకపోవడానికి ప్రాబిలిటీ పి ఆఫ్ ఈ బార్ అనుకోండి. అప్పుడు పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ వచ్చేసి ఏమవుద్ది? టోటల్ ప్రాబిలిటీ 1 అవుద్ది అనమాట. అదే కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఎఫ్ఎక్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే ఏంటంటే అప్ టు ఇన్ఫినిటీ వరకు మన ప్రాబిలిటీస్ అన్నిటిని యాడ్ చేసాం. సో రిజల్టెంట్ వాల్యూ ఖచ్చితంగా 1 అవుద్ది అనమాట. నెక్స్ట్ సిమిలర్ టు దిస్ వన్ ఓన్లీ ఎఫ్ఎక్స్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు 0. ఎందుకంటే మనం ఇక్కడ వాల్యూ ఏం తీసుకుంటున్నాం? మైనస్ ఇన్ఫినిటీ తీసుకుంటున్నాం. అసలు మైనస్ ఇన్ఫినిటీ దగ్గర మనకి ర్యాండమ్ వేరియబుల్కి ఒక వాల్యూ అనేదే ఉండదన్నమాట. వాల్యూ అనేది లేనప్పుడు దానికి ప్రాబిలిటీ కూడా ఉండదన్నమాట. సో ఎఫ్ఎక్స్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ వచ్చేసి 0. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎఫ్ఎక్స్ ఆఫ్ x1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ ఆఫ్ x2 వెన్ x1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x2. చాలా ఈజీ అనమాట. ఇప్పుడు సపోజు x1 కానీ x2 కాడికి చిన్నదిగా ఉందనుకోండి, అప్పుడు దాని యొక్క క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ కూడా చిన్నవిగానే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ x1 పెద్దది అనుకోండి, అంటే ఎక్కువ వాల్యూ అనుకోండి x2 కాడికి, అప్పుడు దాని x1 యొక్క క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇవి 3 వచ్చేసి క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి.
మీకు ఇంకేమన్నా క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ గురించి డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్లో నా మెయిల్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మెయిల్ చేయొచ్చు. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి కూడా మీ క్వశ్చన్ అయితే అడగొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.